ఈ 75 ఏంది 70 70 ఏంటి 35 ఏంటి మాకైతే ఏదో అంటుంటారు కానీ మేము దాని గురించి ఏం చూడము. సినిమా పోతాము, చూస్తాము, చప్పట్లు కొడతాము, ఎదిలేస్తాము, బయటకు వచ్చేస్తాం. ఈ డిఫరెన్స్ ఏంటో ఒకసారి మాకు చెప్పండి సార్. 75 అంటే అది వచ్చేసి 70 స్క్రీన్ వస్తుంది పెద్దది. ఇది వచ్చేసి సౌండ్, మెయిన్ సౌండ్ సార్. ఇది థియేటర్ గుండెకాయ లాంటిది. ఇదే దీంట్లో నుంచి సౌండ్ మొత్తం వెళ్తుంటది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనందని. ఈరోజు నేను నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఇటువైపు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక సినిమా థియేటర్ చూశాను. సినిమా థియేటర్ చూస్తే బయట చూస్తే ఓల్డ్గా పాతగా ఉంది, కానీ ఆ థియేటర్ యజమాని ఒకసారి చూడండి లోపల నేను రెనోవేషన్ చేశానని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జనరల్గా సినిమా హాల్స్ మూతపడుతున్న తరుణంలో సినిమా మీద మోజుతో ఆయన గత అనుభవం దృష్ట్యా ఆయన సినిమా హాల్ ఏదో ఒక చిన్న పాతబడిన ఒక బ్యార్నీలాగా, అంటే ఇంతకుముందు సినిమా హాలు తర్వాత దాన్ని ఆపేశారు, కానీ ఈయన మళ్ళీ తీసుకొని రెనోవేషన్ చేసి మంచి లోపల అట్మాస్ఫియర్ మొత్తం చేసి ఒక కమర్షియల్గా ఒక మల్టీప్లెక్స్ లాగా మొత్తం మార్చేశాడు. అవన్నీ మీకు చూపిస్తాను. సో ఆయన మాటల్లో మనం విందాము. చూడండి, థియేటర్ చూడండి. దాదాపుగా ఒక టౌన్లో ఉన్నటువంటి వాతావరణం అంట. ఒక పల్లెటూరులో ఇంతకుముందు ఏదో ఇసుక నెలని లేకపోతే కింద కూర్చునేవాళ్ళు, అలా కాకుండా ఈయన కొంత ఖర్చు పెట్టేసి చూడండి ఆడ అంతా మొత్తం నీట్గా చేయడం జరిగింది. సీట్లు కూడా చాలా బాగున్నాయి. చక్కగా ఒక మంచి అట్మాస్ఫియర్తో ఎన్విరాన్మెంట్తో ఈ థియేటర్ అనేది రన్ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఆ సినిమా పైన ఉన్న మోజు అలాంటిది. ఆ నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా సరే ముందుకెళ్తూ ఉన్నాడు షరీఫ్ గారు. జీవీఎస్ సినిమాస్ థియేటరు నిర్వహిస్తున్నారండి ఈయన. సో ఇతన్ని అడిగేసి ఆ థియేటరు ఎలా ఉంది, ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలు మనం కొన్ని సమాచారం మనం తీసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు షరీఫ్ సార్. షరీఫ్ గారు, ఇప్పుడు మీరు థియేటర్ నిర్వహిస్తున్నారు అంటే ఇది కందుకూరుకి కోతవేడు దూరంలో మాత్రమే ఉంది. జనరల్గా థియేటర్లు పల్లెటూర్లు పట్టణాలు మూసేస్తున్నారు, కానీ మీరు ఇటీవల రెనోవేషన్ కూడా చేశారన్నారు. మరి మీరు ఎలా జనాలు వస్తారని చెప్పి మీరు భావిస్తున్నారు సార్? ఇది ఒకప్పుడు 30 సంవత్సరాల కిందట థియేటర్ ఇది. తర్వాత దీనికి రకరకాలుగా స్కూల్ చేశారు, తర్వాత పొగ గూడెం చేశారు దీన్ని అలా చేసుకుంటూ వచ్చారు. తర్వాత నేను చూశాను, ఒక టైంలో ఈ రూట్లో వెళ్తా చూసా, ఇది చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కొద్దిగా ఇచ్చేసా. తర్వాత ప్రొపరేటర్ గారికి అడగడం జరిగింది. వారు కూడా సుముఖంగా మేము ఇస్తాము, మీరు చేసుకోండి అని చెప్పారు. సరే, వాళ్ళ వంతు వాళ్ళు సహాయం మాకు బాగా చేశారు. ఈ థియేటర్ వచ్చేసి గట్టమనేని సీతయ్య చౌదరి గారిది. గట్టమనేని సీతయ్య చౌదరి అంట ఈ థియేటరు. వారు మాకు సబ్ లీజుకి ఇచ్చారు. ఎలా లీజుకి ఇచ్చారు, చేసుకోండి మీరు ఒక 10 years చేసుకోండి, మీకు బాగా నడుస్తుంటే మీరు నడుపుకోండి, మీకు అనుభవం ఉంది అంటే మాకు అనుభవం ఉందండి చేసుకుంటామంటే చేసుకోమని మాకు ఇచ్చారు. వారి తరపు నుంచి మంచి సహాయం కూడా చేశారు, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. దాని తర్వాత దీన్ని మేము రెన్యులేషన్ చేశాము. రెన్యులేషన్ చేసే టైంలో కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాము. అంటే సిటీ దగ్గర ఉంది, మనుషులకి కూడా ఏంది ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే దానికి తగ్గట్టే ఇవ్వాలన్నట్టు మేము కొద్దిగా ఖర్చు కూడా దానికి తగ్గట్టే పెట్టి సిటీ మోడల్లోనే కొద్దిగా మల్టీప్లెక్స్ టైప్లో చేద్దామనే ఉద్దేశంతో చేశాము. తర్వాత సినిమాలు కూడా అలాగనే వస్తున్నాయి, అది మీకు తెలిసిందే. సంవత్సరంలో పెద్ద హీరోది ఒకటి వస్తుంది లేదా 2 వస్తున్నాయి. ఆ 2 వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్ టైట్ కూడా ఉంటుంది. రకరకాలుగా ఒడిదుడుకుల్లో చిన్న సినిమాలు వేసినప్పుడు ఏదో దానికి తగ్గట్టు రావడము, ఒక దాంట్లో పోవడము, ఇలా ఏదైనా కానీ పెద్ద సినిమాకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, చిన్న సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. టోటల్గా ఏంటంటే
సినీ పరిశ్రమ అనేది చాలా దారుణంగా తయారైంది, అద్దుమానంగా తయారైంది. ఆ టైంలో నేను వచ్చి చేయడం జరిగింది ఈ థియేటరు. మీది ఏ ఊరండి? మాది కనిగిరి అండి, కనిగిరి. ప్రాపర్ కనిగిరి మాది. కనిగిరి అయితే మేము ఈ సినిమా వ్యాపారంలో మేము కూడా మా ఏరియాలో కనిగిరి, పామూరు, పొదిలి, దర్శి ఏరియాలో మేము చేయడం జరిగింది. దాని మీద మేము ఏంటంటే అనుభవం మీద మేము ఇక్కడ చేశాము. టోటల్గా నా ఒక్కడికే కాదు సార్, టోటల్ సినీ పరిశ్రమ అనేది టోటల్గా కొద్దిగా స్లమ్ము, తర్వాత ఇబ్బందికరంగానే ఉన్నది. ఒక సి సెంటర్లో ఏ క్లాస్ వాళ్ళది వేరు సార్, తర్వాత బి క్లాస్ వాళ్ళది వేరే ఉంటుంది. కానీ సి క్లాస్ అనే వాళ్ళది మరీ దారుణంగా ఉంటుంది. థియేటర్లు ఆల్మోస్ట్ మొత్తం తీసేసి మొత్తం డిమాలిష్ చేసేసి ఫ్లాట్లు పెట్టుకునే వాళ్ళు ఫ్లాట్లు, అమ్మకం చేసుకునే వాళ్ళు అమ్మకం, మంచి మంచి హాలు తీసేశారు సార్. ఇప్పుడు మన నెల్లూరు జిల్లా అనేది కాదు, గుంటూరు జిల్లాలో ఇంకా మంచి ఉన్నాయి, చాలా మంచి ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటి నష్టాల బాటలో ఎన్ని రోజులని నడపగలం సార్ చెప్పండి. ఇప్పుడు ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమా, 4 సినిమా అంటే చేయగలం, ప్రతిదీ చేయలేము కదా సార్. నష్టాల బాటల్లో ఏ వ్యాపారం కూడా చేయలేము, అలా నడుస్తుంటాయి వ్యాపారం. మీకు ఈ సరౌండింగ్ గ్రామాలు చాలా ఎక్కువనే ఉన్నాయి సార్. ఇక్కడ దగ్గర నాకు తెలిసి ఒక 20 పల్లెలు దాకా ఉన్నాయి. వీళ్ళంతా కందుకూరు పోకుండా మీ థియేటర్కే వచ్చే అవకాశం సార్. అలా చేయాలనే కదా మనం చేసింది. అంటే ఎవరికి ఇవి చూసే వాళ్ళకి వీళ్ళకి కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే మనం కందుకూరు కంటే కొద్దిగైనా మెరుగు చూపించాలి కదా. నేను యాక్చువల్గా అండి కందుకూరులో కూడా సినిమాలు చూశాను, బట్ ఏంటంటే నాకు పెద్ద డిఫరెన్స్ లేదు. పల్లెటూరు టౌన్ అన్నట్టుగా సేమ్ కందుకూరులో కన్నా నాకు నిజంగా కొంతవరకు ఈ ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంది. కొంతవరకు బయట అంటే కొంచెం అపీరెన్స్ ఏంటంటే పల్లెటూరు వాతావరణం సార్. ఇది వెలివేషన్ అంటే వెలివేషన్ చేయించాలంటే మళ్ళీ దగ్గర 10-12 లక్షల రూపాయలు అవుతుంది సార్. దీనికి 12 లక్షలు పెట్టే బదులు సౌండ్ సిస్టానికి పెంచుకుంటే సరిపోద్దిలే అనే ఆలోచనకి వెళ్ళిపోయినాము. సిట్టింగ్, సౌండ్, లైటింగ్ ఉండాలి సార్. ఇప్పుడు 3 ముఖ్యం. ఈ 3 ముఖ్యం. 3 మనం పెట్టాం దాంట్లో, వాళ్ళకి చూచాం సౌండ్, లైటింగ్, గాలి, ఈ 3 చూచాం. బ్రహ్మాండంగా జనాలు చూస్తున్నారు ఆహ్లాదకరంగా. ఆ వాంటింగ్ అయితే భగవంతుడి వల్ల ఏమీ లేదు. మనం ఏ సినిమా వేసినా మొత్తం రిలీజ్లు వేస్తున్నాము, డిస్ట్రిబ్యూటర్ సహకరిస్తున్నాడు. తర్వాత ఇక్కడ వేసే వాళ్ళు కూడా ఉన్నారు పాపం, థర్డ్ పార్టీలు కూడా వస్తుంటారు, వేస్తుంటారు. ఒక్కొక్కరికి పోతుంటాయి, ఒక్కొక్కరికి వస్తుంటాయి. మనం కూడా వాళ్ళకి ఏంటంటే ఆదరిస్తాము. పోయేటప్పుడు మనం కూడా దగ్గరికి తీసుకొని, సరే మనం రెంట్ ఒకటి అనుకుంటే ఒకటి తగ్గించి వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేసి పంపించాలి సార్. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను వాళ్ళు కూడా బాధపడతా పోకూడదు, ఎవరు బాధపడకూడదు. ఇప్పుడు 100 రూపాయల టికెట్ ఇచ్చే వాళ్ళు కూడా ఆనందంగా చూడాలి, లేదా 50 రూపాయల టికెట్ ఇచ్చినా కానీ వాళ్ళు కూడా హ్యాపీగా చూడాలి. 50 రూపాయల టికెట్ ఇచ్చినా కానీ 100 రూపాయల టికెట్ ఇచ్చినా ఇద్దరు హ్యాపీగా చూసుకుంటూ పోవాలి. అలాగనే మేము చేసాము. భగవంతుడు జనరల్గా సహజంగా మీకు ఏ షోలో జనాలు ఫుల్గా ఉంటారు సార్? పెద్ద సినిమాలు వేసిన తర్వాత ఇక్కడ పల్లెటూరు వాతావరణం ఏంటంటే మామూలుగా పండ్ల సీజన్ ఉంటుంది సార్. ఎప్పుడు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది, పనులు ఉంటాయి. పనులు ఉన్నప్పుడు ఎలా జరిగిద్దంటే వాళ్ళు పనులు చూసుకొని వాళ్ళదంతా అయిన తర్వాత సెకండ్ షో అనేది మేము 9:30కి బెల్ కొడతామండి, టికెట్ బెల్లు. 9:40కి స్టార్ట్ చేస్తాం. ఆ టైంలో మాకు కలెక్షన్ బాగానే ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ షో కన్నా కూడా ఫస్ట్ షో కంటే సెకండ్ షో బాగుంటుంది సార్. యాక్చువల్గా పోకూరు వరకు నేను చెప్పగలను, సెకండ్ షో బాగుంటుంది. పెద్ద సినిమా అంటే జనరల్గా మేనీ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో ఇవి బాగానే ఉంటాయి. ఈ 75mm ఏంది, 70mm ఏంటి, 35mm ఏంటి? మాకైతే ఏదో అంటుంటారు కానీ మేము దాని గురించి ఏం చూడము. సినిమా పోతాము, చూస్తాము, చప్పట్లు కొడతాము, ఇదిలేస్తాము, బయటకు వచ్చేస్తాం. ఈ డిఫరెన్స్ ఏంటో ఒకసారి మాకు చెప్పండి సార్. 75mm అంటే అది వచ్చేసి 70mm స్క్రీన్ వస్తుంది పెద్దది, దాన్ని 75mm అంటారు. దానికి అంత మళ్ళీ టెక్నాలజీ మొత్తం మారిపోద్ది. అది ప్రొజెక్టర్ కూడా దానికి సంబంధించిన ప్రొజెక్టర్లు ఉంటాయి అనమాట. అది 70mmలో వస్తుంది. 35mm అంటారు కదా, అవి విఈ అనమాట. ఈ జనరల్గా ఇప్పుడు మీరు ఇప్పుడు చూసినవి అవి 35mmలోనే ఉంటాయి. సైజా స్క్రీన్ సైజ్ సార్, సైజే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ స్క్రీన్ కూడా పెద్దగా ఉంది. అవును సార్, కానీ 70mm అనేది అది పెద్దది ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నాయుడుపేట, సూళ్ళూరుపేట ఒకటి ఉంది కదా, అది మన ఇండియాలోనే 3వ స్క్రీన్ ఎంత వస్తుంది. అది ఆ స్క్రీన్ బట్టి సైజుని బట్టి మనం 35mm అట్లా వస్తుంటాయి సార్. దానికి సార్ మనం పెట్టే దాన్ని బట్టి, పెట్టుబడి పెట్టి చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతే. అది
ఒక్కొక్కరు మోజు అది. అంటే మీరు గతంలో కూడా ఈ సినిమా హాల్ నడిపిన అనుభవం ఉందండి. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటండి? చాలా డిఫరెంట్ ఉందండి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ప్రొజెక్టర్ల మీద ఆడింది కదా, ఆ ప్రొజెక్టర్ల మీద ఆడినప్పుడు ఏం జరిగేదంటే మాకు ఆ ప్రింట్ అనేది ఇచ్చేవాళ్ళు, బాక్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఆ బాక్స్ అనేది ఇచ్చేటప్పుడు మనం ఆ బాక్స్ మన దగ్గరే ఉండేది. ఎలాగా ఒకసారి బాక్స్ ఇచ్చిన తర్వాత ఆ బాక్స్ మన దగ్గర పెట్టుకుంటాం. ఆ బాక్స్ మన దగ్గర పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా కానీ అప్పుడు వేసుకునే వాళ్ళము, ఆడించుకునే వాళ్ళము. ఇప్పుడు ఏమి జరిగిందంటే శాటిలైట్ ఒకటి పెట్టారు. ఈ శాటిలైట్ పెట్టిన తర్వాత ఏమైందంటే వీక్లీ వచ్చేసి ఒక వారానికి వచ్చేసి వాళ్ళకి 4,750 ఎంతో ఉందండి, 5,000 లోపల. అది వాళ్ళకి వచ్చేసి ఒక వారానికి కట్టాలి, ప్లస్ మళ్ళా వారానికి అంతే కట్టాలి సినిమా. ఇవి కట్టుకోవాలి సార్. మళ్ళా ఫర్దర్ అన్నీ ఉంటాయి, సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసునా. అతనికి కట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అనౌన్స్మెంట్ అయ్యి ఉంటాయి కదా, మీకు తెలియనిది ఏం లేదు. పల్లెల్లో ఏంటంటే 4 పల్లెలు ఉంటాయి. ఆ 4 పల్లెల్లో అనౌన్స్మెంట్ చేసుకొని రావాలి. అవి కూడా ఉంటాయి. ఈ ఖర్చులు ఏంటంటే సినిమా కొనుగోలు ఒక ఎత్తు అయితే ఈ ఖర్చులు ఒక ఎత్తు ఉంటాయండి. తర్వాత వర్కర్లు ఉంటారు. అంటే జనరల్గా పల్లెటూరులలో ఒక 2-3 పెట్టుకుంటామండి, దానికంటే పెట్టలేము. ఎందుకంటే ఆడలేకపోతున్నాం, కష్టాల్లో ఉన్నాము. సరే మనం ఎంతైనా పెట్టనండి, డబ్బు పెట్టినాము. డబ్బు పెట్టిన తర్వాత అది రికవరబుల్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అప్పట్లో సినిమా హాల్ అయితే దీన్ని ఆఫ్ చేసి దీన్ని పొగాకు గూడెంగా మార్చారు. కొన్ని రోజుల తర్వాత స్కూల్కి ఇచ్చారు. స్కూల్కి ఇచ్చి చేశారు. అప్పట్లో ఇంకా తర్వాత మనం రావడం జరిగింది, చూసాము, ఏదో చేద్దాంలే అని చెప్పి ఈ హాల్ ప్రొపరేటర్ కూడా పాపం అతను కూడా ఏంది అంటే ఆలోచన, హాల్ మీద మోజు ఉంది ఓనర్ గారికి. అతను కూడా చేద్దాము అనే ఉద్దేశం మీద వారు కూడా ఖర్చు పెట్టారు దీనికి. ముందల వారు ఖర్చు పెట్టి తర్వాత మేము రావడం జరిగింది. మా ఈ హాల్ ఓనర్ గారు కూడా ఒక ప్రొడ్యూసరే, ఒక సినిమా తీశారు. అలా అతనికి ఏంటంటే అతని కూడా దీని మీద మోజు ఉంది, మాకు కూడా మోజు ఉంది కాబట్టి ఆ రెండు కలిసాయి. మేము అలాగే ప్రయాణం చేసాం. ఇప్పుడు సార్ చెప్పండి, ఈ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఇప్పుడు తీసుకుంటారు కానీ మీరు వారానికి కట్టలేదనా? ఏదైనా కానీ వారానికి సార్, అది పెద్దది కానీ చిన్నది కానీ ఏదైనా కానీ ఇప్పుడు అది సేమ్ అమౌంట్ సార్. పెద్దదైనా చిన్నదైనా పెద్దదైనా దేనికైనా ఒకటే బెనిఫిట్. ఒక రకంగా బెనిఫిట్ కాదు సార్. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు 5,000 రూపాయల సినిమా మేము డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కొన్నాం అనుకోండి, అంటే సి సెంటర్ ఇదండి, దీనికి సి సెంటర్ అంటారు. ABC 3 క్లాసులు వస్తాయి. ఏ సెంటర్లు అంటే అటు నెల్లూరు సైడ్ వస్తుంది, నెల్లూరు, కావలి అటు వస్తుంది, ఒంగోలు అటు వస్తాయి. ఇటు బి అంటే కందుకూరు, కనిగిరి, పామూరు ఈ ఏరియా వస్తాయి. సి సెంటర్లు అనేసరికి పక్క పల్లెటూర్లు సార్. ఇవి గుడ్లూరు, పోకూరు, సముద్రం ఇట్లా సి సెంటర్లు వస్తాయి అనమాట. వీటికి ఒక రేట్ ఉంటది, కానీ వీటికి కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు తక్కువ ఇవ్వడం లేదు. ఒక్కొక్క ఏరియాలో గుంటూరు జిల్లాలో వేరేగా ఉంటుంది, ఈ జిల్లాలో వేరేగా ఉంటుంది. వాళ్ళు వేరియేషన్ వేరు. ఎట్లా ఒక సినిమా పోయిందంటే ఒక సినిమా ఇది చేస్తారు. వీళ్ళు కూడా చేస్తున్నారు, కానీ మాకు కొనుగోలు ఎక్కువ ఉన్నది అని చెప్పి మమ్మల్ని కొద్దిగా సార్ ఇది ఈ సిస్టమ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్కి మేము ఒక సినిమా అనుకున్నాము, అది ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష 2 లక్షలు 3 లక్షల రూపాయల సినిమా అనుకోండి, ఆ సినిమాకి పూర్తిగా డబ్బులు అతనికి కట్టాల్సింది. మేము కట్టకపోతే మాకు లైసెన్స్ అనేది సార్. చెప్పండి, మీరు గుంటూరు కారం సినిమా తీసుకున్నాం సార్. ఎంత పెట్టి తీసుకున్నారా ప్రింట్? మేము గుంటూరు కారం అనే సినిమా 2,60,000 రూపాయలు పెట్టి తీసుకున్నాం సార్. ఇక్కడికి తీసుకున్న తర్వాత అది కొద్దిగా తేడా వచ్చిందని చెప్పి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి బతిమిలాడిన తర్వాత అతను హనుమాన్ అనే సినిమా యాడ్ చేసి మాకు ఇచ్చారు. దానికి దీనికి మ్యాచ్ అయిపోయింది సార్, మ్యాచ్ అయిపోయింది. ఆ పండక్కి అది తీసుకుంటారు, కొంటారు, బట్ మళ్ళా వారం మళ్ళీ డబ్బులు కట్టాలి. వారం కట్టాల్సిందే సార్. అది సపరేట్ సార్, అది హైయర్ అంటారు దానికి. ఇది వచ్చేసి శాటిలైట్ వాళ్ళకి కట్టే డబ్బులు ఇవి. ఇది సపరేట్. అది శాటిలైట్ వాళ్ళకి. దీంట్లో ఇబ్బందులు ఉన్నాయి సార్, మధ్యలో బ్రేకులు జరుగుతుంటాయి, చాలా జరుగుతుంటాయి. అవునవును. ఏంటి ఇప్పుడు ఏదో సౌండ్ ట్రబుల్ వచ్చింది, లేదా ఇంకోటే ట్రబుల్ వచ్చింది, ఈ రిపేర్లు కూడా పెట్టాలి. రిపేర్లు అంటే 100లతో ఏవి కావు సార్, వేలల్లోనే ఉంటాయి. దేనికి చేపెట్టినా కానీ వేలల్లోనే ఉంటుంది. సౌండ్ సిస్టమ్ అలా ఉంటుంది కాబట్టి వేలల్లోనే ఉంటుంది. అప్పట్లో ఈ నేల ఉన్నది సార్, ఈ నేలలాగా ఉన్నది, ఇది మొత్తము ఈ నేలలాగా మొత్తం ఉన్నది. దానికి మనము
మన హాల్ ఓనర్ గారు కొద్దిగా చేసి ఉన్నారు. అక్కడి నుంచి నేను మొత్తం చేసి మీరు డెవలప్ చేసుకుంటూ రెనోవేషన్ చేసేసాను నేను. ఇది చూడటానికి కూడా నిజానికి ఇది ఒక టౌన్ లో ఉన్న థియేటర్ మాదిరిగా ఉంది. అవును, ఇప్పుడు పల్లెటూరులో సెంటర్ లో అన్నట్టు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అవును సార్, కానీ అవును సార్. కానీ ఈ సినిమా మేము చూసినప్పుడు మాత్రం బయట నుంచి చూస్తే ఇట్లా ఉంది, మీరు అన్నట్టు సీ సెంటర్. లోపల చూస్తే మాత్రం సౌకర్యాలు మాత్రం చాలా చేసాం సార్. ఇది సిట్టింగ్ కూడా ఈ సీటు కూడా మేము చాలా కష్టపెట్టి తెచ్చాం సార్. ఒక్కొక్క సీటు మాకే ఎంత పడింది, 4,700 రూపాయలు పడ్డది సార్. ట్రాన్స్పోర్ట్ కాకుండా ట్రాన్స్పోర్ట్ ప్లస్ మళ్ళీ బిగించింది కూడా ఉంది, అది మేము లెక్క వేసుకోలేదు. అది ఎంత ఉంటుందో మొత్తం లెక్క మేమే లేదు. ఆ సీటింగ్ కూడా అట్లా తెచ్చేసాము. మరలా చేసిన ఏ వస్తువు అయినా కానీ మేము వేసింది జనరల్గా వేరే వాళ్ళ హాల్ అని చెప్పి నేను ఆలోచన చేయకుండా ఓన్ లాగానే నేను అనుకున్నా. అతను కూడా మాకు ఏంటంటే మా ఓన్ బ్రదర్ లాగే అతను కూడా చూసుకున్నాడు కాబట్టి మేము దాన్ని ఆ విధంగా చేసాము. సో ఇప్పుడు మీకు ముందు కూడా అనుభవం ఉంది సార్? ఉంది సార్. ఇప్పుడు ఈ పోకూరులో ఎన్ని రోజుల క్రితం మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ హాల్ని నిర్వహిస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి సార్. ఇది 3వ సంవత్సరం సార్. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, ఇది 3వ సంవత్సరం సార్. 3వ సంవత్సరం కూడా అయిపోయింది. ఇది 4వ సంవత్సరం. రేపు పండక్కి మన పొంగల్ పండక్కి 4వ సంవత్సరం అవుతుంది సార్. సో ఈ 4 సంవత్సరాల వ్యవధిలో మీరు కొంత డబ్బులు పెట్టారు రెనోవేషన్. ఇప్పుడు ఆ పెట్టిన దానికి ఏమైనా బ్యాలెన్స్ అయిందా లేదా ఇంకా కొంత లాభాలంటే సార్ మేము పెట్టిన పెట్టుబడికి రూపాయిన్నర వడ్డీ కూడా రావడం కష్టం. ఏంటంటే ఏదో ఇది ఒక మోజు కాబట్టి పెట్టాము. ఇవన్నీ మేము చేయించింది ఆల్మోస్ట్ మొత్తం మనం చేయించింది. అంటే పూర్తిగా రెన్యులేషన్. అది అదేలే ఖర్చు అయితే పెట్టారు, ఆ మోజుతో ఖర్చు పెట్టారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది పాతకాల ప్రొజెక్టర్ కాదు, రీసెంట్గా శాటిలైట్ ద్వారా ప్రొజెక్ట్ చేసే విధానం మనకు ఆయన మాటల్లో వివరిస్తారు. ఇప్పుడు ఒకసారి చెప్పండి సార్, ఇది ఎట్లాగా వివరిస్తారు, ఎట్లాగా ప్రొజెక్ట్ చేస్తారు? ఇదేంటి రెడ్ వస్తుంది సార్? ఇది ప్రొజెక్టర్ సార్. ఇది దీన్ని సర్వర్ అంటారు. ఇది మన పిహెచ్సిటీ అనే కంపెనీలు ఉన్నాయి సార్. కంపెనీ కీబు, ఈఎఫ్ఓ, తర్వాత టిఎస్ఆర్ అని చెప్పి ఇప్పుడు కొత్త ఒకటి వచ్చింది. తర్వాత వీళ్ళ కంపెనీలు అన్నమాట. అవి వాళ్ళు పెట్టుకున్న కంపెనీలు. అంటే ఇది ప్రసాద్ ల్యాబ్ వాళ్ళకి సంబంధించింది. కీబ్ అంటే వాళ్ళు మన సురేష్ బాబు, అల్లు అరవింద్ వాళ్ళకి సంబంధించినవి, అంటే వాళ్ళు పెట్టుకునేది. ఇది సర్వర్ సార్. ఇది ప్రొజెక్టర్. సినిమా దీంట్లోకి వస్తుంది సార్. దీంట్లో నుంచి మాటలు గిట్లు సినిమా మొత్తం దీంట్లో ఉంటుంది. దీంట్లో నుంచి ఫోకస్ అవుతుంటుంది అనమాట, స్క్రీన్ మీదకి ఫోకస్ అవుతుంటుంది. అది ఇక్కడి నుంచి మనకేంటంటే ఇది నెట్ సార్. దీంట్లో కూడా నెట్ ఉంటుంది, కానీ మేము అదనపు నెట్ పెట్టించాము మేము. ఒకవేళ ఆ నెట్ ఏదైనా ఫెయిల్ అయితే ఈ నెట్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని, అంటే లోడింగ్ టైంలో ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వింటుంటాం డిటిఎస్ అని. డిటిఎస్ అంటే డిటిఎస్ సౌండ్ అంటే ఎట్లా ఉంటుంది మామూలుగా? అంటే సౌండ్ సిస్టమ్ సార్. సౌండ్ సిస్టమ్కి వచ్చేసరికి మనం యాంప్లిఫైర్ల దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు చెప్తాను వివరించి మిమ్మల్ని. ఇది వచ్చేసి సిస్టమ్ సార్. ఇది ఓన్లీ సిస్టమ్. ప్రొజెక్టర్, దానికి డిస్ప్లే అంటే దాంట్లో సినిమాలు మనము చూసుకొని ఏ సినిమా కావాలంటే ఆ సినిమా మనము రన్ చేసుకోవచ్చు. దీంట్లోకి అది ప్లే చేస్తుంటే దీని మీదకి వచ్చేస్తుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ సర్వర్ ద్వారా వస్తుంది కదా, ఇప్పుడు డైరెక్ట్ రెడీగా ఉంటాయా? రెడీగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకొని మనం ఇది ఆన్ చేసుకొని మొత్తం సిస్టమ్ మొత్తం రెడీ చేసుకొని ప్లే చేసుకుంటే సినిమా ప్లే మనకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వేసుకోవచ్చు. టైం అనేది ఏముండదు. ఒకసారి లోడ్ అయిన తర్వాత మన ఇష్ట ప్రకారం మనం వేసుకోవడం. కొన్ని సర్వర్లలో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఈరోజు 4 షోస్ ఇచ్చాడు అనుకోండి, మనం ఒక షో వేసామనుకోండి, ఆ షో కట్ అయిపోద్ది. 3 షోలే ఉంటాయి పొరపాటు జరిగితే. ఈ సిస్టమ్ లో అలా కాదండి. ఇది చాలా సిస్టమ్ మంచిది. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళది చాలా మంచి కంపెనీ, బాగానే ఉంటుంది, దీనికి ఏమి ఇబ్బంది లేదు. అంటే గతంలో ఆ అనుభవాలు కూడా మాకు ఉన్నాయండి, చూసాము. ఆ అనుభవాలు కూడా చాలా చూసాము, సర్వర్లు అన్ని వాడాము. ఇది మాకు బెస్ట్ అనిపించింది. నా వరకు నాకు బెస్ట్ అనిపించింది నాకు. వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ సర్వీసింగ్ కానీ వాళ్ళ మెయిన్ రెస్పాన్స్ ఉంటుంది సార్. ఏదైనా కానీ ఒక రెస్పాన్స్, ఒక ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఇవ్వడం, దానికి చెప్పడము, కంపెనీ రెస్పాన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది.
దానివల్ల నేను అది ఇది నేను 2వ సంవత్సరం సార్. నాకు ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా సరే మనకు ఒంగోలు నుంచి వస్తుంటారు మన టెక్నీషియన్, అతని పేరు వచ్చేసి భవానీ గారు. అతను కూడా చాలా చక్కటి మనిషి, చాలా ఒంగోలులోనే మన కాంప్లెక్స్లో ఉంటారు సార్. సత్యం థియేటర్ అది మౌర్య కాంప్లెక్స్ ఉంది కదా, ఆ కాంప్లెక్స్లో కంప్యూటర్ షాపు. చాలా మంచి వ్యక్తి అండి అతను కూడా చేస్తుంటాడు. సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంకా వ్యాంపిల్ ఫోర్లు సార్. సార్ ఇది తీయండి సార్, తీసారా వివరంగా సార్. ఇది వచ్చేసి సౌండ్, మెయిన్ సౌండ్ సార్. ఇది థియేటర్కి గుండెకాయ లాంటిది ఇదే. దీంట్లో నుంచి సౌండ్ మొత్తం వెళ్తుంటుంది. ఇది వచ్చేసి CP750 డాల్బీ ప్రాసెసర్ సార్. దీనికి డాల్బీ ప్రాసెసర్ అంటారు. ప్రాసెసర్లలో కూడా వేరే ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి, కానీ మేము ఏరుకొని మేము వేసుకున్నాం. తర్వాత ఇది క్రాస్ ఓవర్ సార్. ఇది సౌండ్కి డివైడ్ చేస్తుంటుంది. ఇది ఒక క్రాస్ ఓవర్ సార్. ఇది కూడా సౌండ్కి డివైడ్ చేస్తుంటుంది. ఇవన్నీ యాంప్లిఫైర్స్ సార్. ఇవన్నీ యాంప్లిఫైర్స్ అంటే దీంట్లో రెండు వచ్చినాయి. 4 ఛానల్ వచ్చింది సార్. అంటే అప్పుడు 6-7 యాంప్లిఫైర్లు వస్తాయి సార్. దీనికి యాక్చువల్గా కొన్ని థియేటర్లు ఏంటంటే తక్కువ ఉంటాయి, సౌండ్ సిస్టమ్ ఇన్ని పెట్టించుకోరు. ఏదో వస్తుందని చెప్పారు, కానీ మీరు ఏంటంటే చేసుకుంటారు సార్. ఒక మంచి ఒక డాల్బీ అట్మాస్ఫియర్ అనేది మనం 9.1 అనేది దీనికి మూవ్ చేసాము. 9.1లో వెళ్తుంటుంది సౌండ్ సిస్టమ్. మా ఇంజనీర్ గారు కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, చాలా థియేటర్లు కూడా చేసి ఉన్నారు వారు. EVPS సార్. ఇది వచ్చేసి బ్యాటరీస్ ఉన్నాయి సార్. కరెంటు పోయిన తర్వాత మనం జనరేటర్ వేయకుండా కానీ ఒక 20 నిమిషాలు సౌండ్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటది. అది వెళ్ళిపోతుంది. మూవీ రన్ అవుతుంటది, లైటింగ్ వస్తుంటది, సౌండ్ వస్తుంటది. సూపర్. అసలు నిజంగా వచ్చినప్పుడు చూసేవాడిని, కరెంట్ పోతే అప్పుడు ఆపేసేవాడు, మళ్ళీ జనరేటర్ వేసే దాకా ఆ మూవీ రన్ కాదు. కానీ ఇప్పట్లో ఈ EVPS ఉండటం వల్ల రన్ అవుతా ఉంటది. రన్ అవుతుంది. మనకి సౌండ్ కూడా ఆగదు, సౌండ్ కూడా వస్తూనే ఉంటుంది, అలాగనే వస్తుంటది. తర్వాత దీనికి AC చాలా ముఖ్యం సార్. దేనికంటే ఇది చాలా నాజుకైన వస్తువులు ఇవన్నీ. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో బల్బు సిస్టమ్ ఉంది, లేజర్ సిస్టమ్ ఉంది. మొన్నటిదాకా మనం కూడా లేజర్ పెట్టాము, అది వద్దని చెప్పి మాకు ఇష్టం లేదని చెప్పి తీసేసి మళ్ళీ బల్బే వాడుతున్నాం. ఈ బల్బు రన్ అయినప్పుడు AC ఉండాలి. తర్వాత ఇవన్నీ కాస్ట్లీ, మీకు తెలిసిందే. వీటికి కూడా AC అనేది కంపల్సరీ ఉండాలి. ఖచ్చితంగా AC అనేది మెయిన్. AC మనం కూడా AC కూడా మంచి AC పెట్టించాం. 5 స్టార్ డైకింగ్ పెట్టించాం కొత్తది, చూడండి ఒకసారి. అది కూడా మంచిదే పెట్టించాం. మనం రాజీ కాకుండా చేసాం సార్. తర్వాత దైవప్రాప్తం సార్. ఏదైనా ఇంకోటి మీరు అన్నారు, ఇది లేజర్ ప్రొజెక్టర్ అట్లా కాకుండా పోలేదు. లేజర్కి ఏదో లేజర్ ప్రొజెక్టర్ ద్వారా అని చెప్పి అక్కడ థియేటర్ బయట రాసి ఉంటాయి. అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? లేజర్ సార్, లేజర్ ప్రొజెక్టర్ అంటే దాంట్లో బల్బు ఉంటుంది సార్. లేజర్లో నడుస్తుంటుంది. అది ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు సిస్టమ్ అది ఆ ప్రొజెక్టర్ మార్చడమా, లేకపోతే ఆ లేజర్ మళ్ళీ ఏదో వేసుకోవడమా ఏదో చేస్తారు. బల్బు అంటే సంవత్సరానికి ఒకసారి, 8-9 నెలలకు ఒకసారి మనం వాడకం బట్టి తీసేస్తుంటాం. దానికి దీనికి తేడా ఏమి లేదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఈ సిస్టాలు అన్నమాట. అది సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రొజెక్టర్ వేస్తే ఈ గాజు నుంచి పోవాల్సిందే. ఇది తీసేది ఏం లేదు సార్. ఇది తీస్తే AC లోపలికి స్ప్లిట్ అయిపోద్ది. మళ్ళీ ఈ AC అనేది లోపలికి స్ప్లిట్ అయిపోద్ది. అదేం తీయం సార్. ఇది ఏంటంటే దీని మీదనే నడుస్తుంటుంది. గ్లాస్ క్లియర్గా ఉండాలి సార్. మెయిన్ ఏంటంటే గ్లాస్ అనేది రోజు తుడుచుకోవాలి. ప్రతిరోజు నీట్ తుడుచుకొని జాగ్రత్తగా. ఏదో డిస్టర్బెన్స్ కనబడుతుంటది, ఏందిరా ఇది థియేటర్ ఎందుకు వస్తారు ఇది డిస్టర్బెన్స్ అనుకుంటాం. అదే అంటే గ్లాస్ క్లీన్ లేకపోవడం వల్ల వస్తుంటది సార్. అది ఎలాగంటే ఒకసారి మంచు పడుతుంటది. ఇప్పుడు చలికాలం కదా, దానివల్ల ఏం జరిగిద్దంటే మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా. ఇది మొత్తం పకడ్బందీ చేసాము. అప్పుడు గ్లాస్ ఏంటంటే కొద్దిగా మంచు పడుతుంది. అప్పుడప్పుడు అదే ఆపరేటర్ కానీ ఎవరైనా సినిమా ఏదైనాయండి, వారు కొద్దిగా తుడుచుకొని దానికి మరలా రన్ చేస్తుంటే అది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే కొద్దిగా మసకగా వస్తుంటుంది. అది కామన్. అది షరీఫ్ గారు, మేము చిన్ననాటి నుంచి సినిమాలు చూసే క్రమంలో ఇది ఏదో ఒక్కసారైనా సరే దీన్ని పట్టుకోవాలని అట్లా అనిపిస్తూ ఉండేది మాకు. అసలు ఇదేంది, తెరానా లేకపోతే వైట్ క్లాతా లేకపోతే ఇది ఏమన్నా ఏదో వెండి తెర అంటారు?
ఏంటి అసలు ఈ తెర ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తారు? సార్ ఇది వచ్చేసి మామూలుగా మనకి స్క్రీన్ అంటాం కదా, స్క్రీన్ అనేది అది ఒక క్లాత్, అది డిఫరెంట్ క్లాత్ వస్తుంది. ఆ డిఫరెంట్ క్లాత్లో మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించి వస్తుంది, దానికి మనం పెయింట్ చేయిస్తాం. మళ్ళీ సిల్వర్ పెయింట్ అని చెప్పి ఉంటుంది. ఆ పెయింట్ చేసిన తర్వాత అది ఏంటంటే షైనింగ్ వస్తుంది, సిల్వర్ స్క్రీన్ అనమాట. ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉన్నాయి సార్. ఇది వచ్చేసి కరువు స్క్రీన్ అంటాం దీనికి. ఇదేది ఎల్ఈడి షేప్లో వస్తుంది. ఇది మీరు చూడండి, కరువు స్క్రీన్స్ ఉంటాయి కదా, ఎక్కువ కరువు సార్. ఎవరెవరు చాయిస్ వల్ల సార్. ఎలాగంటే కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఫ్లాట్ కావాలి అంటారు. ఫ్లాట్ అంటే అది వస్తుంది. ఇది వచ్చేసి కరువు స్క్రీన్ సార్. ఇది ఎల్ఈడి టైప్ లో వస్తుంది. మీరు ఏ మూల కూర్చున్నా గానీ మీ తట్టే మనిషి చూసినట్టు. ఇప్పుడు టీవీలు ఉన్నాయి కదా సార్, ఎల్ఈడి టీవీ, ఆ టైప్ లో ఉంటుంది. ఈ కరువు తీపిచ్చి ఇవన్నీ మనం చేయించుకోవాలి సార్. ఇవన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకోవాలి. నిజంగా స్క్రీన్ చాలా కాస్ట్ ఉంటుంది అనుకుంటా. కాస్ట్లు ఉంటాయి కదా సార్. మరి కాస్ట్ స్క్రీన్లో రకరకాలే ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చేసి అదేదో స్క్రీన్లు రకరకాల, ఇప్పుడు సినిమాలు కూడా అట్టనే వస్తున్నాయి కదా. కొన్ని వైట్ ఉంటాయి కదా, అది వచ్చేసి వైట్ స్క్రీన్ అంటారు సార్. ఇది వచ్చేసి స్క్రీన్లలో కూడా తేడా ఉంది సార్. కొన్ని స్క్రీన్లు వచ్చేసి పెయింట్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, కొన్ని స్క్రీన్లు పెయింట్ వేసుకుంటే పనికిరావు, ఈ వైట్ స్క్రీన్లు అనమాట. అలా స్క్రీన్లలో కూడా తేడాలు ఉంటాయి. అది నాకు ఎప్పుడు నుంచి ఒక డౌట్ వస్తుంది, ఇది ఈ గ్రాసు నెట్ అనేది కొంచెం వివరించగలరా? గ్రాసు నెక్స్ట్ అంటే సార్ మనకి కలెక్షన్ సార్. కలెక్షన్ అంటే సపోజ్ ఇప్పుడు మేము సినిమా కొనుగోలు చేసాము, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు గ్రాసు మనకి 10 రోజులు ఆడిస్తాము. ఆ 10 రోజులు ఆడిస్తే రోజు 10,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు చొప్పున 10 రోజులు ఆడితే 1,00,000 రూపాయలు. అది గ్రాస్ అంటాము. అక్కడికి గ్రాస్ వచ్చింది అంటాము. ఇంకా షేర్ అనగానే మనం షేర్, అది దాంట్లో షేర్ ఎలా చేయాలంటే సార్, అప్పుడే ఆ 10 రోజులకి మీరు కంపోజ్ చేసుకొని, సపోజ్ రెంట్ అనుకోండి, మనం ఎంత రెంట్ అయితే ఎంత, సపోజ్ ఒక 3,000, 5,000, 4,000 రెంట్ ఉంటుంది కదా, అది తీసేసిన తర్వాత ఈ 1,00,000 రూపాయలు మినహాయించి దానికి షేర్ అంటాం అనమాట. దానికి షేర్ అంటాము. వచ్చిన దానికి గ్రాస్ అంటాం. టోటల్ వచ్చిన దానికి గ్రాస్ మాకు ఇంత వచ్చింది అంటాం. దాంట్లో ఖర్చులు తీసేస్తాం కదా సార్, మొత్తం ఉంటాయి కదా. ఇంకా అవి బయట నుంచి చూస్తే ఒకలా, లోపల చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. నిజంగా లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ఏదో ఒక సిటీలో ఉన్న వాతావరణం కనిపిస్తుంది. తర్వాత దీనికి అంటే గతంలో కూడా ఇందాక చెప్పాను మీకు, ఈ లైటింగ్ కొద్దిగా ఫెయిల్ అయి ఉంది. అదే దానికోసం లేకపోతే వేసేవాడిని. నిజంగా టెక్నీషియన్ రాలేదు. చాలా బాగున్నాయి. ఇప్పుడు స్పాంజ్ సీట్స్, ఇది పల్లెటూరులో ఇప్పటికీ అట్ట అదేంటి బ్యాక్ పుష్ ఫ్రంట్ పుష్ వస్తుంది సార్. ఇది వచ్చేసి బ్యాక్ పుష్ ఫ్రంట్ పుష్ వస్తుంది అన్నమాట సీటు. అక్కడ ఏంటంటే చక్క కుర్చీలు ఇప్పటికి పల్లెటూరులో మనం చూస్తున్నాం. చూడండి సార్, ఇప్పుడు ఇదో ఇలా ఎంత మనిషి కూర్చున్నా గానీ, ఎంత లావు మనిషి కూర్చున్నా గానీ హ్యాపీగా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత ఇట్ట వెళ్ళిపోతుంటది సార్. సూపర్. ఈ విధంగా సీట్ అనేది చాలా దగ్గర ఉండవు. ఇది ఎలాగంటే పడుకొని హ్యాపీగా చూసుకోవచ్చు, నడుముల నొప్పులు రావు. 2.5 గంట సేపు మీరు ఆహ్లాదకరంగా కూర్చోవచ్చు. మొత్తం 20 ఫ్యాన్లు ఉన్నాయి సార్. ఏంటంటే థియేటర్ రంగం మీద మొత్తం ఇటు 10 ఫ్యాన్లు ఉన్నాయి, అటు 10 ఫ్యాన్లు ఉన్నాయి. థియేటర్ రంగం మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటది చేసాం సార్. ఆడియన్స్ ని మెప్పు పొందే విధంగా మీరు ఆ విధంగా చేశారా? అవును సార్, అదే విధంగా చేసాం. ఒకటి సార్ ఏంటంటే థియేటర్ చేసేటప్పుడు కరెక్ట్గానే చేయాలి సార్. తాత్కాలికంగా చేసి మాకు డబ్బు రాలేదు, మా డబ్బు పోయింది, డబ్బు వచ్చేది పోయే తర్వాత సంగతి. అది లాభ నష్టాలు అనేది ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక అనుభూతి కలగాలి. థియేటర్లో కూర్చున్నప్పుడు ఫీలింగ్ ఒకటి కలగాలి, బాగుంది అని చెప్పి. ఆ ఫీలింగ్ మనం చూపించాలి సార్. పైన కూడా చూడండి, పైన కూడా స్పీకర్లు ఉన్నాయి. అడ్వాన్స్ టైప్లోనే చేయించాం. పైన కూడా స్పీకర్లు ఉన్నాయి చూడండి ఒకసారి. పైన కూడా స్పీకర్లు వస్తాయి, సైడ్ మొత్తం వస్తాయి. అది ఈ థియేటర్ కెపాసిటీ ఎంత అండి? మనం 200 సీటింగ్ వేసాం సార్. కష్టంగా ఉంటుంది సార్ అంతమంది రావాలని. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇటీవల మీకు ఈ మధ్యకాలంలో మీరు ఈ 4 years నడుపుతున్న కాలంలో ఒక మంచి సినిమా మీకు మంచి లాభాలు తెచ్చింది అనే సినిమా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు RRR బాగానే వచ్చింది. తర్వాత మధ్యలో మనం వేసిన సినిమాలు 2-3 సినిమాలు వేసాము. RRR ఒకటి వేసాము. పండగ కాకుండా చెప్తున్నా సార్, పండగలో యాక్చువల్గా పండగకి అది ఫిచ్చింగ్ ఉంటుంది. ఎవరు ఏ థియేటర్ వాళ్ళకైనా కానీ కొద్ది గొప్పల అది ఉంటుంది, అది తీసేయండి.
పండగ కాకుండా వేసిన సినిమాల్లో RRR ఒక నెల ఆడిన రోజులు ఉన్నాయి సార్ ఇక్కడ. ఇప్పుడు కాదు గతంలో ఆడినాయి సార్, గతంలో ఆడిన థియేటర్లు అయ్యి, గతంలో 50 రోజులు వేసిన థియేటర్లు అయ్యి అప్పట్లో. అప్పట్లో వాళ్ళు వేశారు, ఏదో 2-3 సినిమాలు కూడా చెప్పారు నాతో. ఉన్నాయా ఇప్పుడు? సార్ షీల్డ్లు ఉన్నాయి సార్, ఉంటే మొత్తం పని చేసేటప్పుడు ఎక్కడ క్రమంలో మొత్తం పోయినాయి, అసలు ఏమీ లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. అది మన షరీఫ్ గారు చెప్పినట్టు ఈ సీట్లు అయితే చాలా చాలా బాగుంది, ఒక టౌన్ వాతావరణంలో ఉన్నట్టుంది. ఆయన చెప్పినట్టు అసలు సీట్లో కూర్చొని మనం ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నిజంగా ఒక థియేటర్లో కూర్చొని చూస్తుంటే ఎలా ఉంది అనేది చూద్దాం. చాలా బాగుంది, నీట్గా కూర్చోడానికి కూడా. కొన్ని థియేటర్లు ఏంటంటే కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట, కానీ ఇక్కడ చూడండి చాలా ప్లేస్ ఉంది కూర్చోడానికి. చాలా ఇట్లా చూడ అలాగా ఒక పనుకున్న ఫీలింగ్తో చాలా చక్కగా చూడతాం. 2 గంటలు కాదు 5 గంటలైనా చూడతాం అనమాట. కొన్ని థియేటర్లు ఏంటంటే ప్లేస్ ఉండదు కాబట్టి ఇబ్బంది పడతాం. సో చాలా బాగుంది, ఇక్కడ కూడా చూద్దాం. ఆహా చూడండి, ఇది నిజంగా ఏదో ఇట్లా పనుకొని చూడచ్చు అనమాట. ఇట్లాంటి థియేటర్లు ఉన్నప్పుడు కొంచెం మనం ఎంత శ్రమ చేసినా సరే ఆ శ్రమ అంతటిని మర్చిపోయి ఈ 2 గంటలు 3.5 గంటలు అనేది సినిమాని జాలీగా చూస్తూ గడిపేయచ్చు అనమాట. నిజంగా ఇలాంటి వాతావరణం, ఇలాంటి థియేటర్లు పల్లెటూరులో అనేది ఉండటం అనేది, నిర్వహించడం అనేది చాలా ఈ ఊరు అదృష్టం, ఈ చుట్టుపక్కల గ్రామాల అదృష్టంగా భావించవచ్చు. వాళ్ళు పెద్ద సిటీస్ కూడా వెళ్ళని అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనం ఇది సౌండ్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. ఈ స్పీకర్స్ ఏంటంటే కొన్ని థియేటర్లో అక్కడక్కడ పడుతుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మల్టీప్లెక్స్ అని కాదు, ఇక్కడున్న పల్లెటూరు వాతావరణంలో ఉన్న థియేటర్ గురించి నేను మాట్లాడుతాను కాబట్టి. ఇది చూడండి ఎన్ని స్పీకర్స్ పెట్టడం జరిగిందో, చాలా స్పీకర్స్ ఉన్నాయన్నమాట. ఈ సౌండ్స్ అనేది పైన కూడా ఉన్నాయి, ఆ సౌండ్ బాక్సులు అనేవి. ఆ సౌండ్ అనేది ఒక మంచి డాల్బీ అట్మాస్ఫియర్. ఆ రూఫ్ కానీ చూడండి, ఆ రూఫ్ కూడా చాలా బాగుంది. ఆ సౌండ్, ఆ ఎఫెక్ట్ అనేది, ఆ పెద్ద పెద్ద సౌండ్లు అనేవి బయటికి పోకుండా ఆ రూఫ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఈ థియేటర్ సంబంధించి ఇవన్నీ పోస్టర్స్ అనమాట. అన్ని రకరకాల సినిమాలు వస్తుంటాయి, రకరకాల పోస్టర్స్ ఉంటాయి. నిజంగా మనం అప్పట్లో ఈ పోస్టర్లో ఎక్కడన్నా అంటిస్తే ఆగి మరీ ఈ పోస్టర్లను చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో ఉన్న సినిమా క్రేజ్ అనేది వేరే అనమాట. అంటే ఈ పోస్టర్లు చూస్తే మనం ఏదో ఈరోజు సినిమాకి వెళ్ళాలి, ఈ సినిమా చూడాలి అన్నట్టుగా ఉండేది. ఇదిగో చూడండి, ఇదిగో ఈ సినిమా ఉంది, తికమక తాండ అంట. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ వీడియో. నిజంగా మన దగ్గర ఎంత మంచి ఫోన్ ఉన్నా, దానిలో ఎన్ని మూవీస్ చూసినా, ఎన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసినా సరే, థియేటర్కి వెళ్ళి చూసే విధానం, ఆ ఆనందం, కుటుంబంతో సహా ఫ్రెండ్స్తో సహా చూసే విధానం, అది ఆ వాతావరణం, ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ అనమాట. సో అయినప్పటికీ థియేటర్లో కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఈ పల్లెటూరులో ఎంతటి చక్కని నిర్వహణతో ఈ థియేటర్ని నిర్వహిస్తున్న షరీఫ్ గారు నిజంగా చాలా మాకు థియేటర్ మేము ఇట్లా చూపించండి అంటే మాకు చాలా చక్కని అనుమతి ఇచ్చాడు. మంచి మంచి విషయాలు ఎన్నో నాకు తెలియనివి, కొత్త అసలు మనకు ఈ రంగం కానప్పటికీ మనకు ఆ థియేటర్ గురించి, ఆ గ్రాస్ ఏంది, నెట్ ఏంది, కలెక్షన్స్ ఏంటి, ఈ డిటిఎస్ సౌండ్ ఏంటి, ఆ స్క్రీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి సవివరంగా వివరించారు. నిజంగా షరీఫ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.